హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ లో మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది సిఎస్ఐఆర్ లో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిబిఆర్ఐ అని అంటారు దీన్ని. ఇది లక్నోలో అయితే ఉంది. సో ఇందులో అయితే పోస్టులు వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటి అనేది మనం డీటెయిల్ గా ఈ నోటిఫికేషన్ లో తెలుసుకుందాం. ఇది పర్మనెంట్ పొజిషన్ అంటే పర్మనెంట్ పోస్టులు ఇవి. సో సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ పోస్టులు. మరి పూర్తి డీటెయిల్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక పర్మనెంట్ పొజిషన్, ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు, సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్బిఆర్ఐ. సో చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి సిఎస్ఆర్. అలాగే మీరు హైదరాబాద్ లో చూస్తే ఇక్కడ ఉప్పల్లోని ఎన్జిఆర్ఐ, సిసిఎంబి, ఐఐసిటి ఇలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. సో సేమ్ అలాగే లక్నోలో ఇది ఒక ఇన్స్టిట్యూట్. ఇది బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఇందులో చూస్తే ఇక్కడ మీరు పర్మనెంట్ పొజిషన్, ఈ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్, అలాగే లింక్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ అయితే పోస్టులు ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్, ఫైనాన్స్, అకౌంట్, స్టోర్స్, పర్చేస్. సో ఇవి కంప్లీట్ గా పోస్టులు. ఇక మనం పీడిఎఫ్ చూద్దాం. సో పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనేది కంప్లీట్ గా డీటెయిల్ గా ఉంటుంది. ఎవరు క్వాలిఫైడ్, సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి మనకి. సో ఇదైతే రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఇచ్చారు సేమ్ అలా అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా. ఇక్కడ లింక్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఉంటుంది అన్నారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించు. ఇప్పుడు ఆల్రెడీ ఇది అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ లో స్టార్ట్ అయింది. ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ 3/5/2025. సో ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 2/6/2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇది ఆన్లైన్ మోడే, ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. ఇంకేమి ఇచ్చారు ఇక్కడ, హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఇన్ ద ఆఫీస్. సో హార్డ్ కాపీ అనేది పంపించిన అవసరం లేదు, మనం ఓన్లీ ఆన్లైన్ లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇక ఈ సిఎస్ఆర్ఐ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఎన్బిఆర్ఐ గురించి ఇక్కడ డీటెయిల్ గా ఉంది. ఇందులో వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్స్, పర్చేస్ అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ కి 9 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది, ఎస్సీ 2 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడి ఇందులో కూడా బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది శాలరీ వచ్చేసి పే లెవెల్ 6 అంటారు, 35,000 నుంచి 1,12,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1. ఇది టోటల్ 18 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 6 ఉన్నాయి, ఓబీసీకి 6 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూసీ 2 ఉన్నాయి, పీడబ్ల్యూడికి 1 ఉంది. ఇది లెవెల్ 2 అంటారు, 19,900 నుంచి 63,200 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇది టోటల్ ఒక పోస్ట్ ఉంది, ఓబీసీకి ఉంది. గ్రేడ్ 2 అంటారు దీన్ని, 19,900 నుంచి 63,200 వరకు ఉంది. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ కి 2 పోస్టులు ఉన్నాయి. ఇది అన్రిజర్వ్డ్కి 1, ఎస్సీకి 1 ఉంది. ఇది కూడా లెవెల్ 2 అంటారు, 19,900 నుంచి 63,200 ఉంది. ఇక అబ్రివియేషన్స్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అంటే ఏంటి, అంటే యూఆర్ అంటే ఏంటి, ఓబీసీ అంటే ఏంటి అని అదే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఏరియా, పోస్ట్ కోడ్, పోస్ట్ నేమ్, నంబర్ ఆఫ్ పోస్ట్, రిజర్వేషన్ స్టాటస్, ఏజ్ లిమిట్, టోటల్ అప్రాక్సిమేట్ ఎమ్యూల్మెంట్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజర్వబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, జాబ్ రిక్రూట్మెంట్ ఇవన్నీ టోటల్ గా ఇచ్చారు. ఇక్కడ ఏరియా అంటే ఇక్కడ ఫార్మకాలజీ. సో ఇందులో మీరు ఈ డిపార్ట్మెంట్ లో ఈ ఏరియాలో పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఇది పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. ఇది ఇందులో ఈ డిపార్ట్మెంట్ లో పనిచేయవలసి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, బిఎస్సి విత్ కెమిస్ట్రీ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అడుగుతున్నారు. ఇది టెక్నికల్ అసిస్టెంట్. అంటే ఎవరికి ఉన్నాయి చూడండి, అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇవి చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ బిఎస్సి విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ. ఇది టెక్నికల్ అసిస్టెంట్. అంటే ఇక్కడ చూడండి, మాలిక్యులర్ బయాలజీ చదువు ఉండాలి. నెక్స్ట్ ఇందులో బిఎస్సి ఇన్ మాలిక్యులర్ బయాలజీ, లేదంటే బయోటెక్నాలజీ, లేదంటే ఈక్వలెంట్.
ఈ సబ్జెక్ట్ ఉండాలి. ఇక ప్లాంట్ బ్రీడింగ్, ఇది టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా ఏజ్ లిమిట్ కూడా మీరు చూసుకోవచ్చు. 33 years అయితే ఇచ్చారు. అలాగే ప్రతిది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు 28 years. అలాగే పోస్ట్ని బట్టి ఉన్నాయి, సో చెక్ చేసుకోవచ్చు. ఇక ప్లాంట్ బ్రీడింగ్ వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ హార్టికల్చర్, సో దీని టెక్నికల్ అసిస్టెంట్, దీనికి కూడా ఏజ్ లిమిట్ 28 years ఇచ్చారు. తర్వాత సాలరీ ఎంత ఉంటుందని ఇచ్చారు. తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ ఈక్వలెంట్ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇది. సో దీనికి ఏజ్ లిమిట్ 28 years. ఇది కూడా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద చదువు ఉండాలి, డిప్లొమా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి, బ్రేకప్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. హిందీ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీడియం క్వశ్చన్స్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లో అయితే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. 50 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చి 100 ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ఉంటుంది. జనరల్ అవేర్నెస్, సో ఇది మనకి పేపర్ వైజ్ కన్సర్న్ సబ్జెక్ట్ మీద 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఇది టెక్నికల్ డీటెయిల్ గా ఇచ్చారు. ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్. జనరల్ గా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఇది మెయిన్. ఇంకా దీనికి మనం ఫీ ఏమైనా ఉందా చూద్దాం. ఈ కామన్ గా ఉండే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం కూడా చూడొచ్చు. ఇక అలాగే టెక్నీషియన్ గా వచ్చేటప్పటికి ఏజ్ లిమిట్ 28 years అయితే ఇచ్చారు. ఎస్ఎస్సి 10th standard ఉంటే సరిపోతుంది విత్ సైన్స్ సబ్జెక్ట్. మినిమం 55 మార్క్స్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ టెక్నీషియన్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్, దీనికి టెక్నీషియన్ ఉండాలి. ఏజ్ లిమిట్ 28 years. సో ఇది కూడా 10th, అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఇది కూడా 28 years ఏజ్ లిమిట్. తర్వాత ఎస్ఎస్సి విత్ ఐటీఐ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి ఏ సబ్జెక్ట్ అడితే ఆ సబ్జెక్ట్ ఉండాలి. గార్డెనర్, ఫ్లోరికల్చర్, ల్యాండ్స్కేపింగ్, తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్, ఇందులో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఇది కూడా టెక్నీషియన్ లెవెల్లో వస్తుంది. దీనికి కూడా 33 years అయితే ఇచ్చారు దీనికి. అలాగే ఎస్సీ ఎస్టీ దీనికి కూడా 10th class ఉండాలి, ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఉండాలి, ఏజ్ లిమిట్ వచ్చి 28 ఉండాలి. సేమ్ ఎస్ఎస్సి ఐటీఐ. ఫిట్టరు ఎస్ఎస్సి ఐటీఐ, ప్లంబరు ఎస్ఎస్సి ఐటీఐ. హౌస్ కీపింగ్ ఇది కూడా మనం చూద్దాం. 31 years అయితే ఇచ్చారు దీనికి ఐటీఐ కూడా అడుగుతున్నారు. సో ఇది దీనికి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఓఎంఆర్ బేస్డ్ ఇవన్నీ కామనే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ 12th standard కూడా అడుగుతున్నారు. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్ గా ఉండదు. ఇక ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వచ్చేటప్పటికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటైతే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ 31 ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ కూడా సేమ్ ఉంటుంది, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉంటుంది. ఇది కూడా ఇంటర్ ఉండాలి. తర్వాత మీరు ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటాయి. ఇవన్నీ కామన్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవి కంప్లీట్ పోస్టులు. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, అంటే మీరు ఏ జాబ్ కి సూటబుల్ అవుతారో ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫీ బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ జనరల్ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ 500 rupees అయితే యూఆర్ అంటే అండర్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇచ్చారు. మిగతా వారికి అయితే లేదు. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే ఫీ లేదు. సో ఇది జనరల్ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా
చదువుకోవచ్చు. ఇక మనం దీన్ని ఎలా అప్లై చేయాలి, ఇది కంప్లీట్ నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, హౌ టు అప్లై అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇది మనం ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లోకి వెళితే, మనం బ్యాక్ వెళితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సేమ్ మళ్ళా లాస్ట్ డేటు, స్టార్టింగ్ డేటు అన్నీ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసిందంటే హౌ టు అప్లై అని ఉంది చూడండి, ఇది మీరు ఒకసారి చదువుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అయింది. బిఫోర్ ప్రొసీడింగ్ టు ద ఆన్లైన్ అప్లికేషన్ కైండ్లీ గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఇచ్చారు. 50 KB ఉండాలి సైజు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చదువుకొని అగ్రి చేయండి. అగ్రి చేసి మీరు ఏ పోస్ట్కి దేనికి అప్లై చేస్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇది, దాన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇలా ఇవన్నీ వస్తాయి. మీ నేమ్ ఇవన్నీ కంప్లీట్గా అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇవి జనరల్గా ఉండేవి. తర్వాత దీనికి మీకు నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు, అలాగే వెరిఫికేషన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ ఆన్లైన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ 3 రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు మీరు దేనికి సూట్ అవుతారో అది అప్లై చేసుకోండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఇవి. సో తర్వాత దీనికి మనకి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. తెలుగు వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ పోస్ట్ అయితే ఇక్కడ ఇస్తారు, తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మనం మళ్ళా ఇక్కడ ఎక్కడైనా కూడా జాయిన్ అవ్వచ్చు. సో వన్స్ ఒకసారి పోస్ట్ మీకు వస్తే మీరు ఎక్కడైనా తర్వాత సర్వీస్ తర్వాత అంటే 5 years తర్వాత మళ్ళీ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.